ఇన్ఫర్మేటివ్. ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్టోర్స్ చైర్మన్ గా గట్టు అల్తాఫ్ ని, సభ్యులుగా సొగనూరు బోయ రాఘవేంద్ర, పట్టణంలోని వడ్డే రవికుమార్, కుమ్మరి లక్ష్మణ్లను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి విలేకరుల సమక్షంలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. తమపై నమ్మకం ఉంచి ఉన్నత స్థానం కల్పించినందుకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని గట్టు అల్తాఫ్ సభ్యులు పేర్కొన్నారు. రెండవది వచ్చినప్పుడు మాకున్నటువంటి సోమనూరు నుంచి వాల్మీకి రాఘవేంద్ర మెంబర్గా, అదే రకంగా వడ్డే రవి ఎమ్మెగనూరు టౌన్ లో ఉన్నటువంటి మనకు ఇందిరానగర్ లో వడ్డే రవి మా కార్యకర్త వడ్డే రవికి మెంబర్గా ప్రకటించడం జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరి లక్ష్మణ, అదే వార్డులో ఉన్నటువంటి కుమ్మరి లక్ష్మణ పార్టీకి నిబద్ధతతో పనిచేసి ఈరోజు ప్రతి ఒక్క చిన్న చిన్న కార్యకర్తలు వీళ్ళు వాళ్ళందరినీ సొసైటీలో ఉన్నటువంటి చైర్మన్ గా ఈ నామినేషన్ ఈ పదవి కూడా ఈ రోజు ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరుగుతుంది. ఎవరైతే నిజంగా పనిచేసి స్వచ్ఛంగా ఉన్నారు, ఎందుకంటే సీనియారిటీతో పాటు సీనియారిటీ కూడా కాదని ఈరోజు పనిచేసిన వ్యక్తులకే పట్టం కట్టడానికి జరుగుతుంది. ఈరోజు పదవులు ఇచ్చినప్పుడు చూశారు రాదు. ఈరోజు పార్టీ దృష్టికి తీసుకుపోయి గత ఎలక్షన్స్ కానీ ఎలక్షన్స్ ముందు 5 ఏళ్ల పరిపాలన ఎవరెవరు కార్యకర్తలు జెండా మోసి స్వచ్ఛంగా నిజంగా ఇక్కడ ఎమ్మెల్యేలు నిలబడిన వ్యక్తులకు ప్రత్యేక పీఠ వేసి పెద్ద పీఠ వేసి వాళ్ళందరూ కూడా కుల సమీకరణ కూడా అన్ని చేసుకుని దాంట్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది.